సహజంగా ప్రభుత్వ పక్షంలో ఉండే పార్టీ ఏదైనా కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎక్కువగా విమర్శలు చేయటానికి అంత ఆలోచించదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కొంత టీడీపీ ఇప్పుడు కొత్తగా ఒకటే అటాక్ మోడ్ లోనే ఉంది. ఇంకా వాళ్ళు చేస్తున్న పనులు కూడా చేయకుండా ప్రమోషన్ చేయడానికి అంత పెద్ద బీభత్సమైన పనులు ఏమీ చేయలేదు వాళ్ళు. పోలవరం స్టిల్ గందరగోళమే, రాజధాని స్టిల్ గందరగోళమే. కాకపోతే ఆ సీడ్ రోడ్లు కొంత డెవలప్ అవుతున్నాయి, ఆ పని జరుగుతోంది. దాంతోపాటు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులతో ఆ ట్విన్ టవర్స్ అనేది వేగంగా కంప్లీట్ చేసి కార్యాలయాలన్నీ అక్కడికి తరలించటం జరుగుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యేల గృహ సముదాయాలు, అలాగే జడ్జీల ఆవాసాలు నిర్మాణాలు కంప్లీట్ చేసుకున్నాయి. అలాగే శాశ్వత సెక్రటేరియట్ నిర్మాణము, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో గతంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ళు ప్రజలకు ఇవ్వలేదు, పంపిణీ జరగలేదు. చాలా ప్రాంతాల్లో నిర్మాణం జరిపి ఉన్నాయి, యూనిట్లు రెడీగా ఉన్నా కానీ ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఒక గందరగోళం ఉంది. ఆ టిట్కో చైర్మన్ గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మానేశాడు. మానేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ జనసేన నాయకుడు ఉన్నాడు అక్కడ, ఆయన తన నాయకుడి ద్వారా ఆ నాయకుడిని అడగాల్సిన పరిస్థితి. వీరు ఇటు చెప్తున్నారు కానీ అటు వెళ్ళటం లేదు విషయం. సో ఓవరాల్ గా చూస్తే జగన్ ని బూచిగా, లేదంటే జగన్ గతంలో చేసిన కొన్ని తప్పుల్ని అనాల్సిన అవసరం లేదండి. తప్పులని ఎలా అంటారు? వాళ్ళు క్లారిటీ ఉందా? గొడ్డల పార్టీ అని నువ్వు ఎలా క్లైమ్ చేస్తున్నావు? కోర్టు ఏమైనా చెప్పింది? కోర్టు నుంచి డెసిషన్ లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు? కోర్టులో కేసు ఉండగా నువ్వు ఎలా అక్కడ జడ్జిమెంట్ రాలా ఎవరు హత్య చేశారో? అంటే ఆ విషయంలో కాకపోయినా గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎక్కువ ప్రచార యావతో కొన్ని ఎవరికి లేదండి ప్రచార యావ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బూటకం. వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంటే దుర్మార్గమైన ఆలోచన. ప్రజల్ని మిస్లీడ్ చేశారు. ఎవరు భూమి తీసుకున్నారండి? అది అభూత కల్పన. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది? అంటే ప్రభుత్వం నిజానికి ప్రజల భూముల్లోకి, ప్రజల ఆస్తుల్లోకి ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రీసర్వేలు చేస్తుంది. కాదండి, ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు 95లో ముఖ్యమంత్రి అయ్యాక మొదలైన భూముల అంటే రెగ్యులేషన్ చేసుకోవచ్చు, వైలేషన్స్ ఉంటే అనే పద్ధతి తీసుకొచ్చిన వాడు చంద్రబాబే. దాంతో పాటు ఆయన ప్రతి కన్స్ట్రక్షన్ కి చుట్టూ 4 వైపులా 10 అడుగులు ప్రభుత్వానికి వదులుతూ ఏ క్షణమైనా ప్రభుత్వం తీసుకోవటానికి అధికారం ఇస్తూ ఒక అఫిడవిట్ ఇస్తేనే ప్లాన్ అప్రూవ్ చేయండి అని ఒక జీవో తెచ్చాడు ఈయన చంద్రబాబు. దాని మీద బిల్డర్స్ అందరూ గగ్గోలు పెట్టారు. అది ఉంది స్టిల్ ఆపరేషన్ లో. కాబట్టి అది తప్పే కదా. మీరు వాళ్ళ పర్సనల్ దీనిలోకి ఎలా రోడ్డు వైపు ఓకే, కానీ ప్రతి బిల్డింగ్ కి మధ్య 10 అడుగులు గ్యాప్ ఉండాలంటే అది ఏమైపోవాలి? మధ్యలో ఏం కట్టి వాడు అమ్ముకోవాలి? అది గొడవ. ఇది వైలేట్ చేసి రెగ్యులేట్ చేసుకుని డబ్బులు కట్టి లంచాలు ఇచ్చి బయటపడ్డారు. అసలు ఇదే పద్ధతి అని చెప్పాడు ఈయన. మీరు ఇవ్వాలండి అఫిడవిట్, ఇవ్వలేం, వైలేషన్ జరిగిందండి అని అఫిడవిట్ ఇస్తాడు వీడు. ఆ వైలేషన్ క్యాలిక్యులేట్ చేసి డబ్బులు అడుగుతాడు. ఈ డబ్బులు ఇచ్చినా తొందరగా అప్రూవల్ రాదు. ఈ డబ్బులు కట్టి ఇంకొక పద్ధతిలో వాళ్ళకి డబ్బులు కడితే అప్పుడు ఈ అప్రూవల్ వస్తుంది. సో జగన్ ని బూచిగా, జగన్ ని ఒక దుర్మార్గుడిగా, జగన్ ఒక రాక్షసుడిగా చెప్తే ఇటువైపు ఉన్న వైఫల్యాలు, ప్రస్తుత వైఫల్యాలు ని ఆ జగన్ అనే బూచి ఓవర్ షాడో చేస్తుంది అని ఒక స్ట్రాటజీగా అయితే టీడీపీ భావిస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా టీడీపీకి? అది బూమరాంగ్ అవుతుంది. బూమరాంగే అవుతుంది. మీరు చేసిన పనులు చెప్పుకోవడం మర్చిపోయి మీరు కొన్ని పనులు లేటుగా అయినా చేశారు.
లేటుగా అయినా కానీ ఆ మహిళలకి ఉచిత బస్సు లాంటివి కొంచెం ఆలస్యం జరిగినాయి. జరగని పనులు చాలా ఉన్నాయి. నేను ఇందాకే చెప్పా. ఓకే. ఆ చెప్పిన పనులు ఎప్పుడు చేస్తారో ఫేజ్ మేనర్గా అయినా చెప్పాలి వాళ్ళు. ఇది కదా నువ్వు సభలో చెప్పాల్సింది. ఇది మానేసి మేము ఇప్పటికీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి సీరియస్గా అటాక్ చేయవలసినదైతే వాళ్ళ పార్టీ మీద వాళ్ళు వేసిన నింద. అంటే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన పద్ధతి మీద ఒక అధికారికమైనటువంటి ఖండన పార్టీ నుంచి, వైసీపీ నుంచి. అది మైనారిటీల మీద జరిగిన దాడి, పొలిటికల్ దాడి. దాని మీద ఒక సీరియస్ వ్యవహారం నడపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వం మాట్లాడుతున్న పద్ధతి బాలేదు. బీసీ రిజర్వేషన్ విషయంలోనూ, కాపు రిజర్వేషన్ విషయంలోనూ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న పద్ధతి వాళ్ళు మాట్లాడిన మాటలకి పూర్తి భిన్నంగా ఉంది. దాని మీద ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కోర్ ఏరియా ఇష్యూస్ మాట్లాడటం లేదు ఇంకా వైసీపీ. ఇక నిన్న ఫైనల్ గా చెప్పాలంటే కొంత వైసీపీ శ్రేణులు అయితే కొంత ఉత్సాహం కనపడింది. పెద్ద ఎత్తున సమూహాలు అయితే మనకి టీవీల్లో, వీడియోల్లో చూసాము. వాళ్ళలో కొంత ఉత్సాహం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఉత్సాహం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు. పార్టీ ఆఫీస్లోకి వచ్చి నలుగురిని కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదొక ఉత్సాహం, ఇదొక కొత్తగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అక్కడ నుంచి రోడ్డు మీదకి రావడానికి ఇంకో 2 అడుగులు వేస్తాడు అనే హోప్ దొరికింది వాళ్ళకి. ఈ హోప్తో పాటు ఆయన నెమ్మదిగా ఆ రోజు సర్ గురించి మాట్లాడిన స్పిరిట్తోనే ఆయన కొనసాగి నెమ్మదిగా ఎన్డీఏ నుంచి దూరం జరిగి ఏపీ రాజకీయాల్లో ప్రజల మనసుల్లో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉంది. ఎన్డీఏ మీద బలంగా మాట్లాడే ఒక రాజకీయ పక్షాన్ని భుజానికి ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉన్న సమూహాలు అనేక ఉన్నాయి అక్కడ. ఆ అభిప్రాయాన్ని కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది, అదే వచ్చే ఎన్నికల్లో మన పార్టీని అధికారంలోకి తెస్తుంది అని నమ్ముతున్న నాయకులు చాలా మంది ఉన్నారు వైసీపీలో. అది చెయ్యాలి ఈయన, అది చెయ్యాలి, ఆ దిశగా పార్టీని నడపాలి. అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలి యుద్ధ ప్రాతిపదికన. ఈ 2 పనులు చేసి ఆయన రోడ్డు మీదకి వస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు పెద్ద కష్టమేం కాదు ఆయనకి. చంద్రబాబు నాయుడు చెప్తున్నంత గంభీరంగా పరిస్థితి లేదు. ఏపీలో నిరుద్యోగం అనేది బీభత్సంగా ఉంది. అలాగే వలసల తాలూకా ప్రభావం బలంగా ఉంది. కూలీ రేట్లు పెరగటం లేదు. వలస కార్మికుల వలన వస్తున్న ఇబ్బందులు, వలస కార్మికులని వెనక్కి పంపించే ప్రోగ్రాం ప్రభుత్వం తీసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి ఇలాంటి కోర్ ఇష్యూస్ మీద నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేస్తే నీకు పని అవుతుంది. సార్, ఇంకా తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో ఒక 5-6 నెలలు, సంవత్సరం కాలం నుండి వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది. దాన్ని యాంప్లిఫై చేస్తూ అదే ప్రచారాన్ని అన్ని దిశల అంటే వాళ్ళకున్న అన్ని రిసోర్సెస్ తోటి బలంగా ప్రచారం చేస్తుంది. దానికి సంబంధించి వైసీపీ నుంచి కౌంటర్ ఏంటంటే ఇప్పటి వరకు కామ్గా ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల నుంచి అయితే వాళ్ళు ఒక కౌంటర్ నెరేటివ్ అయితే తీసుకొస్తున్నారు. అవును, మాది గొడ్డలి పార్టీయే, మాది పరశురాముని గొడ్డలి, జగన్మోహన్ రెడ్డి గారు అదే గొడ్డలతో మీ టీడీపీని నిర్మూలించేస్తారు అని ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకొచ్చారు ఎట్టకేలకి. సో ఏంటంటారు, ఇది అంత ప్రభావవంతమైన కౌంటర్ అటాక్ ఏం కాదండి. కౌంటర్ అటాక్ ఏం కాదు. కౌంటర్ అటాక్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే అక్కడ అసలు మీరు ఎలా క్లెయిమ్ చేస్తారా, కోర్టు పరిధిలో ఉంది కేసు, మీ దగ్గర నిర్ధారణలు, ప్రూఫ్లు ఏదైనా ఉంటే రోడ్డు మీద పెట్టి మేము రోడ్డు మీద డిస్కషన్కి సిద్ధంగానే ఉన్నాం. నువ్వు అనవసరంగా ఒక పార్టీని బ్లేమ్ చేస్తూ ఈ మాటలు మాట్లాడటం తప్పు. ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషనే, చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నావు నువ్వు. కోర్టు నిర్ధారించకుండా జడ్జిమెంట్ ఎలా ఇస్తావు నువ్వు అని తగులుకోవాలి కదా.
వైసీపీ ఎందుకు ఆ దిశగా పోరాటం చేయలేకపోతుంది? అలాగే ఈ టీవీ ఛానల్స్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఓకే, ఇది కోర్టు వైలేషన్. జడ్జిమెంట్ రాని కేసులో ఓకే, నువ్వు జడ్జిమెంట్ చెప్తున్నావు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. ఓకే, అర్థం చేయించే ప్రోగ్రామ్ నువ్వు లీగల్ గా తీసుకోగలిగితే దాని మీద ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఓకే, ఓకే, ఇది జరగాలి, ఇది జరగాలి. అలాగే వాళ్ళ మీద ఉన్న ఒక ప్రధాన ఎలిగేషను ఈ కేసుతో పాటు ఆయన చెల్లి తల్లితో సరిగా వ్యవహరించలేదు అని. ఓకే, సో వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఇమ్మీడియట్ గా సెటిల్ చేసుకుని ఇది సెటిల్ అయిపోయిన గొడవ అనే విషయం ప్రపంచానికి వాళ్ళతోనే చెప్పించేస్తే ఒక ఇష్యూ పోతుంది. వాళ్ళు కొంత నిరాయుధులు అవుతారు. రెండోది, ఈ కేసుకు సంబంధించి ఈ యాంగిల్ తీసుకొస్తే వాళ్ళ చేతిలో రెండో ఆయుధం పోతుంది. అప్పుడు ఏం మాట్లాడతాడు లోకేష్, అప్పుడు ఏం మాట్లాడతాడు చంద్రబాబు, అప్పుడు ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అనేది అప్పుడు మాట్లాడాలి. ఓకే, ముందు వాళ్ళని నిరాయుధులు చేయాలి. ఒక రాజకీయ విమర్శగానే చూడాలి, లేదంటే అది ఒక డెరగేటరీ కామెంటా? డెరగేటరీ కామెంటే. చాలా అంటే కక్షపూరితంగా మాట్లాడుతున్నారు. కక్షపూరిత ప్రకటనలు చేయటం రాజకీయ విలువలకి విఘాతం. అంటే దానికి లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయంటారా సార్? ఉంటాయి, ఎందుకుండవు. పట్టించుకుని కోర్టుకు వెళ్తే కేసు వేయొచ్చు వాళ్ళ మీద. ఓకే, అది జడ్జిమెంట్ ఇవ్వడం అండి. కోర్టు పరిధిలో ఉన్న కేసుకి నువ్వెలా జడ్జిమెంట్ ఇస్తావు? ఓకే, ఆ దిశగా పోరాటం అనేది కదా. అది సబ్జుడీస్ అంటారు దాన్ని. ఓకే, ఆ సబ్జుడీస్ దాన్ని వైలేట్ చేసి పెడుతున్నాడు ఆయన లోకేష్ గారు. లోకేష్ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఆ బ్రాండింగ్ గా మారిపోయి మీ ఛానల్స్ లో కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు కత్తి పార్టీ అని మాట్లాడతారు. ఇది కాదు కదా ప్రోగ్రాము. వాళ్ళ మీద బ్లేమ్ వేయటానికి అవకాశం లేదు, కానీ వీళ్ళ మీద కోర్టులో కేసు వేయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్టిల్ ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ పనులు చేసుకోగలిగితే వైసీపీకి ఒక రైజ్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఒక హిందూ మైథలాజికల్ గాడ్ కి సంబంధించిన ఒక వెపన్ ని పరశురాముని గొడ్డలి అని చెప్పడం ద్వారా అది ఒక అదనపు అడ్వాంటేజా? ఏమీ కాదండి, వాళ్ళు ఊరికనే కౌంటర్ గా మాట్లాడారు అంతే. అదేమి సీరియస్ ఇష్యూ కాదు. అంటే కొంత సీరియస్ గానే దీనికి కౌంటర్ ఇదే అన్నట్టుగా వాళ్ళైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సజ్జల గారు ఒక 4-5 సార్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. కొడాలి నాని నిన్న మాట్లాడారు. అంటే ఇదే మన కౌంటర్ ఇంకా అని ఫిక్స్ అయినట్టుగా. గొడ్డలి పార్టీకి భార్గవ గొడ్డలి అనేది అది సమాధానం కాదు. అసలు గొడ్డలి పార్టీ అనే మాట నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నిలబెట్టాలి కదా. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగుదేశం సానుభూతి పరులు తీసిన ఒక సినిమాలో నేరుగా అప్పటి ముఖ్యమంత్రే హత్య చేసినట్టుగా గొడ్డలి ఉపయోగించి చంపినట్టుగా ఒక సన్నివేశం కలదు. అది ఎందుకు చేశారు అని అడగాలిగా వీళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి అనేక స్కిట్టులు చేయించారు తెలుగుదేశం పార్టీ. ఎక్కడ దాకా వెళ్ళారంటే భారతి గారికి అవినాష్కి మధ్య ఏదో ఉందనే దాకా వెళ్ళారు. జరిగింది. దాని మీద నువ్వు ఒక దాడి జరగాలి కదా. ఏమిటి మీ నైతికత అని రోడ్డు మీదకి లాగాలిగా, వాళ్ళని కేసులు పెట్టాలిగా కనీసం పోలీస్ స్టేషన్లలో. ఆ పనులు ఎందుకు జరగటం లేదు వైసీపీ నుంచి? మిగిలిన గొడవ అంతా ఎందుకు? ఇవి చేయండి, ముందు పని అవుతుంది. చేయాల్సిన పని చాలా ఉంది వాళ్ళు చేయాల్సిన పద్ధతులు. అవన్నీ వదిలి గాలిలో యుద్ధాలు చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.